హాయ్ అండి. భార్యాభర్తల బంధంలో బీటలు ఎందుకు వస్తాయి అంటే ఎక్కువ బయట నుంచి వచ్చే గాలులు గాలులు అంటే బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు ముందు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఎంత దగ్గర బంధువులైనా సరే, ఎంత దగ్గర ఫ్రెండ్స్ అయినా సరే, మనం వాళ్ళు చెప్పినవన్నీ వినాలి. విని అందులో ఎంత నిజం ఉంది, ఎంత నిజం లేదు, అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు అనే విచక్షణతో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఈ జంటకు ఉండాలి. మనం సొసైటీలో ఉంటున్నాం. మన చుట్టాలని కానీ, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అవాయిడ్ చేయటం అన్ని వేళలా కుదరదు. వాళ్ళు ఏదో చెప్తారు సలహా ఇద్దరి గురించి. ఈ రోజుల్లో పాతకాలంలాగా కలిపి ఉంచటానికే మాట్లాడేవాళ్ళు ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. అందరూ కొంతమంది ఏవో సలహాలు చెప్తారు. ఇలా చేయండి, అలా చేయండి, ఇది పర్చేజ్ చేయండి, ఈ షాపింగ్ చేయండి అను, ఇలా ఇల్లు మార్చుకోండి అను, ఏదో సంథింగ్ వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం. మంచిదే, అందులో మంచి ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ భార్యాభర్తలు ఇద్దరిలో డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. అలా చేయాలని కానీ, చేయకూడదని కానీ ఉండొచ్చు. కాబట్టి ఇద్దరు కూర్చొని ఆలోచించుకుని, ఎవరేం చెప్పినా సరే వీళ్ళిద్దరూ ఆలోచించుకుని అందులో ఒక సూచనగానే తీసుకోవాలి తప్ప వాళ్ళు చెప్పిందే చేసేసేయాలని చెప్పి అనుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఏ పని చేసినా పార్ట్నర్ ప్రిఫరెన్స్ ఉండాలి. అందులో ఎక్కువ ఈ జెంట్స్ ఏం చేస్తారంటే, వచ్చిన పని మనుషుల మీద జాలితో వాళ్ళ వైపు మాట్లాడటం, అయితే పక్కింటి వాళ్ళ వైపు మాట్లాడటం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోవటం, అదే ఎవరైనా సమ్ అదర్స్ అవి జరుగుతూ ఉంటుంది. అక్కడే వీళ్ళిద్దరికి, భార్యాభర్తలకి మనస్పర్ధలు వస్తాయి. ఎవరైనా చెప్పినా మన ఇద్దరికి చుట్టూ ఒక సర్కిల్ ఉండాలి. వీళ్ళిద్దరి చుట్టూ ఒక సర్కిల్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఆ సర్కిల్ లోపలికి ఎవరిని రానివ్వకూడదు. ఆ సర్కిల్ లోపల ఆనందించవలసింది వీళ్ళిద్దరే. అది చెప్పినంత సులువు కాదు. అలా చేసుకోగలిగితే చాలా గొడవలు, ఇబ్బందులు ఇద్దరి మధ్య తగ్గుతాయి. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.